మా ఊర్లో జెండా ఎంచేపు చేయడానికైతే మేము చందాల కోసం తిరిగేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూసీ వండర్స్. జెండా ఎంచేపు అనేది నాకు తెలిసి అయితే లాస్ట్ 10 సంవత్సరాల పైనుండి అయితే చేస్తున్నామండి. ఈసారి అయితే జెండా మా తమ్ముడు ఎత్తుతున్నాడు. అందుకనే మా పిన్ని వాళ్ళ దగ్గరికెళ్ళి చెప్తున్నాం ఏం చేయాలని. ఇదేంటి నాగురుమి రసం వేప చెట్టు. ఇక్కడే మేము జెండా ఎంచేపు చేస్తాం. అందుకని ఇక్కడైతే బాగా లైట్లతో డెకరేషన్ చేసేసాం. ఇంకా మా ఊర్లో ఉన్న వాళ్ళైతే వాళ్ళ ప్రసాదాలు తీసుకొని అయితే ఇక్కడికైతే వచ్చేసారు. దీన్ని మేము జెండా అని అంటాం. మొత్తానికి ప్రసాదాలు చూడండి ఎన్ని రకాలున్నాయో. పులుసన్నం, తిరగబాతన్నం, కేసరి, బురుగులు, బెల్లం చూడండి ఇట్లా ఉంటదండి ప్రతి సంవత్సరం. ఈ జెండా ఎంచేపు చేయడానికైతే మేమైతే ప్రతి ఇయర్ ఒక సాయిబుని తీసుకొస్తామండి. ప్రతి ఇయర్ ఈయనే వస్తాడు మాకు. ఈయనైతే ఇంక పూజ స్టార్ట్ చేసేసాడు. ఈ పూజ అయిపోవడం ఆ జెండా ఎత్తుకొనైతే ఊరంతా తిరుగుతామండి. ఇంక ఊరికెళ్ళేటప్పుడంతా బురుగులు అవన్నీ ఇస్తూ ఉంటారు. అదంతా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా చూడండి. ఇదైతే గంధం అండి. ఈ గంధం అయితే ప్రతి ఇంటికైతే ముద్రలేస్తాం. జెండా వచ్చేదానికంటే ముందే మేమెళ్ళేసి చూడండి ఇంటికైతే ముద్రలేసేస్తున్నాం. అలానే ఆవులు కట్టేసి కొట్టాలకి అన్నిటికి ముద్రలేస్తాం ఇలా. అలానే మా ఊరికైతే 2 పొలిమేరలుంటాయండి. ఒకటి రావడానికి, ఇంకోటి ఎనక నుంచి ఎళ్ళడానికి. ఆ 2 పొలిమేరలకైతే ఇలా గంధంతో గీత గీసేసి అక్కడొచ్చేసి అయితే ఈ సాయిబు పూజ చేసేస్తాడు. ఎందుకు ఇలా చేస్తున్నారంటే బయట నుంచి వచ్చే దుష్ట శక్తులేవి ఊర్లోకి రాకుండా ఇలా చేస్తుంటారు అని చెప్తారు. ఇంక మొత్తం ఊరంతా తిరగడం కంప్లీట్ అయిపోయాకైతే ఇలా తీసుకొచ్చేస్తాం. తీసుకొచ్చేసి మొత్తం 3 చుట్లేసేసి ఆ జెండాని ఆ చెట్టు దగ్గరైతే పెట్టేస్తాం. మొత్తం అయిపోయాక పలకలనైతే ఇంకోసారి ఊరి మీద పంపిస్తామండి. ఎవరైనా నైవేద్యాలు తీసుకొస్తారేమోనని. ఇంకా ఊరి మీదకి జెండా వెళ్ళింది గదా! ఇంకా అక్కడొచ్చేసిన బొరుగులు, బెల్లంతో అయితే వేరు చేసేస్తున్నాం. బొరుగులు విడిగా, బెల్లం విడిగా. ఇంకా బెల్లాన్నయితే దేవుడికి నైవేద్యం పెడతాం. కొంత బెల్లాన్నయితే పానకం చేయడానికి కుండలో ఏసేస్తాం. ఇంకా పానకం అయితే తాగితే చాలా మంచిదని చెప్తుంటారు. అందుకనే పానకం కోసం వేరు చేస్తున్నారు బెల్లాన్ని. మీ ఊర్లో జెండా ఏం చెప్పకనే చేస్తే కామెంట్‌లో మెన్షన్ చేయండి. మొత్తానికి ఊర్లో ఉన్న ఈవెంట్స్ అన్నీ అయిపోయినాయండి. ఇంకుండేది పెద్ద పండగ మాత్రమే. పెద్ద పండగకైతే నేను లాంగ్ వీడియో చేస్తాను. మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.